ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుంది అన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చన్న నమ్మకం నాకుంది. అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. ఫౌండేషన్ కి ఒక ఫోన్ వచ్చింది. తమ్ముడు శ్రీను మనకు కాల్ చేసి, అన్నా నేను నిరుద్యోగిని, పేపర్ లీకేజ్ వల్ల నాకు వచ్చే ఉద్యోగం కూడా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో నాకు ఇంకొక విషాదమైన వార్త ఏం తెలిసిందంటే అమ్మకి క్యాన్సర్, చూసుకోలేకపోతున్నాను, ఆర్థికంగా కూడా మేము చాలా వెనుకబడుతున్నామని ఏడ్స్ మనకు ఫోన్ చేశాడు. ఇదే విషయం గ్రూప్ సభ్యులందరికీ తెలియజేయడంతో వాళ్ళది కూడా నెక్కరికలు కావడంతో అందరూ కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. నిజంగా వీళ్ళకి ఏం లేదా, లేకపోతే ఇలా కాల్ చేస్తున్నారని చూశారు. చూస్తే అమ్మ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. అమ్మ ఏం తినలేని పరిస్థితి, కూడా పాలు నీళ్లు మాత్రమే తాగుతున్నది. తమ్ముడు శ్రీను పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో చదువుకోవాలి, ఇటు అమ్మని చూసుకోవాలి. అమ్మని చూసుకునేవాడానికి కూడా ఎవరు లేరు, శ్రీను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. దయచేసి కొద్దిగా ఈ అమ్మకి హెల్ప్ చేసి ఈ అమ్మని శ్రీనికి ఇద్దామని కోరుకుంటున్నామండి. దయచేసి మీరు అందరూ కూడా హెల్ప్ చేసి శ్రీను యొక్క భవిష్యత్తును కాపాడండి, అలాగే అమ్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని కోరుకుంటున్నామండి. లిటిల్ సోల్జర్ ఫౌండేషన్, నగరేకల్.